నమస్కారం అండి. మానస ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను జేసీ సెనేటర్ జిఎల్ మనోహర్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ట్రైనర్ని, తిరుపతి. భవిష్యత్తు గురించి, దాని ద్వారా మన ప్రణాళికని, ఫ్యూచర్ గురించి ఎలా నిర్దేశించుకోవాలనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందామండి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది తమ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేకుండా ఏదో ఒక విధంగా ముందుకు వెళ్ళచ్చు. భవిష్యత్తును చూస్తేనే కొంతమంది భయంకరంగా ఫీల్ అవ్వచ్చు, కొంతమంది చక్కటి దృక్పథంతో ఉండొచ్చు. ఏ విధంగా ఉన్నా వారి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది, వారే కాపాడుకోవాలి. వారు దానికి కావాల్సినటువంటి మార్గాలను అన్వేషించాలి. ఆ మార్గంలో వాళ్ళు ముందుకు వెళ్ళగలిగితే చక్కటి భవిష్యత్తు కలుగుతుంది అనేటటువంటిది నా భావన. మొట్టమొదటిగా దీని గురించి మాట్లాడుకునే ముందు నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తోంది. ఆ కథ చెప్పి మొదలు పెడతాను. ఒక సముద్ర తీరంలో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ చిన్న గ్రామంలో ఒక 60-70 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలతో పాటు ఒక బ్రాహ్మణుడు, ఒక ఆయన వేద విద్య తెలుసుకొని జ్యోతిష్ శాస్త్రంతో జ్యోతిష్యం చెబుతూ 10 మందికి ఉపయోగపడేలాగా పూజలు చేస్తూ ఉండేవారు. అలా 10 మందికి ఉపయోగపడుతూ పూజలు చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒకరోజు తన భవిష్యత్తు ఏమిటి, తను ఎన్ని సంవత్సరాలు బతుకుతానని చూసుకోవడానికి తన జాతకం చూసుకున్నారు. తనకి పూర్ణాయుర్దాయం ఉందని, దాదాపుగా 80-90 ఏళ్ళు బతుకుతానని చెప్పి అనుకున్నాడు. అప్పుడు ఆయన వయసు 40 ఏళ్ళు. ప్రతి గ్రామస్తుడికి కూడా తలలో నాలుగుగా ఉంటూ, ప్రతి ఒక్కరికి కూడా మంచి సలహాలు ఇస్తూ, వారికి కావాల్సిన విధంగా తీసుకుని వెళ్తూ భగవంతుడి ద్వారా సహాయం చేస్తున్నారు. భగవంతుడు అనగానే మనకి జీసస్ క్రైస్ట్ కావచ్చు, అల్లా కావచ్చు, ఏడుకొండలవాడు కావచ్చు, ఎవరి తోచిన వారిని పూజించుకోవచ్చు. అదేవిధంగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మంచి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఒకరోజు సడన్గా కలెక్టర్ గారి ఆదేశంతో పెద్ద తుఫాన్ వస్తుంది కనుక ఆ గ్రామాన్ని ఎవాక్యుయేట్ చేయాలి, వచ్చేసేయండి అని చెప్పి అందరినీ తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం నేను భగవంతుడిని ధ్యానిస్తాను, నాకు పూర్ణాయుర్దాయం ఉంది, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఎటువంటి భయం లేదు, నేను మీ అందరి గురించి మంచి తలుస్తాను అని చెప్పాడు. మధ్యాహ్నానికి వర్షపు నీళ్లు ఇంట్లోకి వచ్చేస్తే ఆయన మేడ మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాడు. మధ్యాహ్నం పోలీసులు ఒక బోటులో వచ్చి, స్వామి మీరు వచ్చేసేయండి, ఇంకో 2-3 ఉంటే తీసుకుని వెళ్తున్నాం, మీరు వచ్చేయండి అంటే, లేదు నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళ ఇంటి మీద ఒక పెద్ద చెట్టు వెళ్తుంటే ఆ చెట్టు మీద కూర్చొని భగవంతుని ధ్యానిస్తూ ఉన్నాడు. సాయంకాలానికి మిలిటరీ వాళ్ళు ఎప్పుడూ తుఫాన్ల టైంలో అయిపోయిన తర్వాత వచ్చేటువంటి హెలికాప్టరు తుఫాను సమయంలో వచ్చి సాయంకాలం 4:30 గంటలకి ఆ ల్యాడర్ని వేసి ఆ చెట్టు మీద, స్వామి వచ్చేయండి అని. లేదు నేను రావడం అవసరం లేదు, సాయంత్రానికి అంతా తగ్గిపోతుంది, మీరు వెళ్ళండి అన్న. నైట్కి ఆ తుఫాను పెరిగి పెద్ద ఎత్తున ఉధృతంగా వచ్చి ఆ ఇల్లు చెట్టు కూలిపోయి ఆయన చనిపోవడం జరిగింది. భగవంతుని ధ్యానిస్తున్నటువంటి ఆయనకి కోపం వచ్చి నేరుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఎందుకు నన్ను ఇలా చేసావు, అల్పాయుష్కుడిగా చేశావు, నాకు పూర్ణాయుర్దాయం ఉంది కదా, నేను ఎప్పుడు 10 మంది మంచే కోరుతున్నాను కదా, నేను 10 మందికి సహాయపడుతున్నాను కదా, అలాంటి వ్యక్తిని ఇలాగా అల్పాయుష్కుడిగా చేయడం ఎందుకు, ఇలాంటి పొరపాటు చేశావు అని అడిగితే ఆ భగవంతుడు చెప్పాడు, బోరి మూర్ఖుడా, నేను మొదట కలెక్టర్ గారి ద్వారా చెప్పి పంపించాను, ఎవరికి ఇలాంటి స్పెషల్ కేసు కింద పోలీసుల ద్వారా పంపించాను, అంతకన్నా కూడా మించి మిలిటరీ వారి ద్వారా హెలికాప్టర్ పంపించాను. నేను అవకాశాలు మాత్రమే ఇవ్వగలను, కానీ ఆ అవకాశాలని సద్వినియోగం చేసేటటువంటి బాధ్యత ఈ మానవులైనటువంటి మీకున్నదిరా నాయన. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నేను కూడా ఏమీ చేయలేను అని. అలాగా ప్రతి ఒక్క వ్యక్తికి భగవంతుడు అనేటువంటి వాడు సమానమైనటువంటి అవకాశాలు ఇస్తాడు. ఆ సమానమైన అవకాశాలని ఎలా సద్వినియోగం చేసుకొని మన భవిష్యత్తుని బంగారు బాటగా తీర్చిదిద్దుకుంటామనేది నేటి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, దాని మీద ప్రాధాన్యం కావాలి. దానికి కావాల్సింది మొట్టమొదటిగా ఫ్యూచర్లో అంటే ఫోర్సైట్, దూరదృష్టి అనేది కావాలి. ఆ దూరదృష్టి లేనట్లయితే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళలేము. ఏ విధంగా మనల్ని మనం బాగుపరుచుకోవాలి, సరైన రీతిలో రుజువర్తనంలో సరైన మార్గంలో మనం ప్రయాణం చేయాలి అనే ఆలోచన కావాలి. ఆ ఫోర్సైట్ ఎలా ఉండాలి అన్నట్లయితే, నాకు తెలిసి ఒక ఊర్లో ఒక మంచి బజ్జీల దుకాణం ఉంది. అక్కడ బజ్జీలు అంటే చాలా ఫేమస్. అది ఎవరైనా సరే సాయంత్రం 5 గంటలకు మొదలు పెడితే 7:30-8 గంటలకల్లా అయిపోయేది అని చాలా సౌమ్యంగా ఉండేవాడు, చక్కగా చేసేవాడు. వాళ్ళ అబ్బాయి మంచి ఇంటెలిజెంట్. ఆ అబ్బాయి చక్కగా పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు ఒక పట్టణంలో. అతను చదువుతున్నప్పుడు ఒకసారి సెలవులకు వచ్చి, నాన్న ఇంకా నువ్వు బజ్జీలే నడుపుతున్నావు, ఇప్పుడు అంతా కూడా పిజ్జాలు, బర్గర్లు,
ఇలాంటివన్నీ వచ్చేసాయి, అలాంటిది పెట్టాలి, ఈ బజ్జీల షాప్ వల్ల లాభం లేదు అని అంటే ఆ బజ్జీలని వ్యక్తి కొన్నాళ్ళకి క్వాలిటీ తగ్గించేసి అయ్యో ఇంక ఇంతేనా అని అనుకుంటూ అలాగే ఉండి కొన్నాళ్ళకి ఆ బజ్జీల షాప్నే మూసేశాడు. అదే ఆ వ్యక్తి దూరదృష్టితో సరైన ఆలోచనగానే వాళ్ళ కొడుకు చేసినట్లయితే ఈ బజ్జీల షాపుతో పాటుగా వచ్చేటటువంటి జనాన్ని పిజ్జాలు బర్గర్లు కూడా తను ట్రైన్ అయి పెట్టినట్లయితే చక్కటి దీనితో భవిష్యత్తు ఇంకా బ్రహ్మాండమైన బంగారు బాట పడుతుంది. అనేటువంటి దూరదృష్టి అనేది సరైన రీతిలో ఉండదు. మన హిరోషిమా నాగసాకి బాంబు దాడి తర్వాత జపాన్ వారు కుంగిపోకుండా అప్పుడున్నటువంటి తరంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేసి చక్కటి దూరదృష్టితో ఎక్కడ తక్కువగా స్టీల్ వస్తుంది, ఎక్కడ తక్కువగా వస్తాయో ఐటమ్స్ తీసుకొని ఫినిష్డ్ గూడ్స్ తయారు చేసి ఆ ఫినిష్డ్ గూడ్స్ ఎక్కడ మనం ఇచ్చినట్లయితే చక్కటి దీనితో ముందుకు వెళతామనే దృష్టితో ఈరోజు జపాన్ని ప్రపంచ అగ్రదేశాల్లో ఒక దేశంగా నిలపగలిగారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఆ ఫోర్సైట్ అనేది చాలా అవసరం. అలా ఉన్నట్లయితేనే అంతేకాదు అన్ఫ్లించింగ్ బిలీఫ్, వాళ్ళల్లో ఒక రకమైనటువంటి శక్తి వారి మీద వారికి ఉండే నమ్మకం మీదే వస్తుంది. నమ్మకం లేనట్లయితే ఏ విధంగానూ మనల్ని మనం దాటుకొని తీసుకుని వెళ్ళలేము. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ నమ్మకం అనేది పునాది. నేనేం చేస్తానో, నాకు ఇంతే, నా జీవితం ఇంతే అనుకునే నైరాస్యం పనికిరాదు. ప్రతి వ్యక్తి ఆశాప్రహం హోప్ తోటి తన మీద తన నమ్మకాన్ని పెంచుకున్నట్లయితే దేన్నైనా సాధించగలుగుతారు. ఒక ఆశ్రమం ఒకటి ఉంది, ఒక నది ఒడ్డున. ఆ ఆశ్రమంలో ఒక స్వామీజీ నిత్యం ప్రవచనాలు చెప్తూ ఉండేవారు. అక్కడికి ఒక పాలు పోసే ఆవిడ వచ్చి పాలు పోస్తూ ఆయన ప్రవచనాలు వింటూ సాయంత్రానికి మళ్ళీ వెళుతూ ఉండేది. ఒకరోజు మంచి ఆ నదిలో ఉధృతమైన వరద వచ్చినందువల్ల ఆమె వెళ్ళలేకపోయింది. మరుసటి దినం ఆ స్వామీజీ అడిగారు, ఎందుకమ్మా నువ్వు రాలేదు నిన్న అని. బస్ వరద వచ్చింది కదా. అదేముందమ్మా, దేవుణ్ణి నమ్ముకోమని చెప్పాను కదా, ఆ నమ్మకంతో వస్తున్నట్లయితే నీకు కృష్ణుణ్ణి యమునా నది ఎలా వసుదేవుడు దాటిచ్చాడో అలాగే దాటి నువ్వు వచ్చి ఉండొచ్చు కదా అని సరదాగా అన్నారు. అలాగా అనుకున్నాను. మళ్ళీ ఇంకొక రోజు అలాగే వృద్ధుతమైన వరద వస్తే ఆమె పాలు పోసే ఆవిడ వచ్చి పాలు పోసింది. అదేంటి స్వామీజీ అన్నారు, ఎలా వచ్చావమ్మా? మీరే చెప్పారు కదా స్వామి, నేను అలాగే ఆ భగవంతుని తలుచుకుంటూ వచ్చేసాను, నీటిలోనే అలాగే వచ్చేస్తే నాకేం కాలేదు. నేను నమ్మను అని. కాదు రండి స్వామి అని ఆమె ముందు నడిచి ఆ గంప పెట్టుకొని ఆ నదిలో ఉధృతంగా వెళుతూ ఉంటే వెనకాల స్వామీజీ భయపడుతూ వెనకాల వెళుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత స్వామీజీకి భయం వేసింది, ఏంటి ఆమె అలా నడిచి వెళ్ళిపోతుంది, నా వల్ల కావటం లేదని. ఆ నదిలో ఆయన కొట్టుకుపోయాడు, ఆవిడ మాత్రం ఒడ్డుకెళ్ళగలి. అక్కడ ఏమిటి అనంటే మొట్టమొదట నమ్మకం అనేది. దేన్నైనా కూడా మనం ఒకటి మంచి అనుకున్న తర్వాత ఆ మంచిని నమ్మకమైనటువంటి స్థితిలో తీసుకెళ్ళగలగాలి. అలా నమ్మినట్లయితే దేన్నైనా కూడా మనం సాధించగలుగుతాం. మన భవిష్యత్తు అనేది బాగుంటుంది. టాక్టిస్ ఉండాలి. ఊరికనే మనం ఏదో నమ్మకంతోనో దీనితోనో వెళ్ళడం కాదు. ఒక వ్యక్తిని ఎలాగ మనం మాట్లాడాలి. టాక్టిస్ అంటే అది మనం వ్యతిరేకంగానో నెగిటివ్గానో కాదు, పాజిటివ్గా ఎదుటి వ్యక్తి మైండ్ సెట్ తెలుసుకొని వారికి తగినట్లుగా మనం మాట్లాడేటట్టుగా ఉండాలి. మనం చూస్తున్నాం క్రికెట్లో వాటిల్లో ఎదుటి వ్యక్తి బ్యాట్స్మెన్ ఎలా వచ్చినప్పుడు మనం ఇప్పటికి కూడా ప్రత్యేకమైన పేరు విరాట్ కోహ్లీ కన్నా కూడా ధోనీకి ఇంకా అలాగే ఎందుకు ఉంది అని అంటే ఆయన టాక్టిస్ ఉపయోగించడం. వెనకాల నుండి చూసి ఈ వ్యక్తికి ఇలా వెయ్యండి అని బౌలర్కి సజెస్ట్ చేసి ఆ బౌలర్ వేసినటువంటి బాల్ వల్ల అతనికి వికెట్ తీసుకోవడం అనేది అతని యొక్క నేర్పరితనం. ఆ టాక్టిస్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకున్నట్లయితే తన జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే రియాక్ట్ టు రెస్పాండ్. ప్రతి ఒక్క వ్యక్తి రియాక్షన్ అనేది ఏదైనా జరగగానే వెంటనే నిరాశ పడిపోవడమో, ఆశాభావ దృక్పథం కాకుండా ఏదో భయపడిపోవడమో జరగకుండా ఆ రెస్పాన్స్ అనేది కూల్గా ఇవ్వగలిగినట్లయితే, చక్కటి రెస్పాండ్గా అయినట్లయితే, పాజిటివ్గా రెస్పాండ్. నాకు తెలిసి ఒక ఇంటర్నేషనల్గా ఎప్పుడూ తిరుగుతున్న ఒక ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మాకు జేసీఐలో ఉన్నటువంటి వ్యక్తి ఆ సంవత్సరం అంతా దేశాలంతా తిరుగుతూ ఉండాలి. తన భార్యా బిడ్డలను వదిలి దాదాపుగా ఒక 40 రోజులుగా ఇలా టూర్ చేస్తూ లాస్ట్కి సింగపూర్లో ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఆయన ఆ రోజు అక్కడి నుంచి బయలుదేరి యుఎస్లో ఉన్నటువంటి తన ప్లేస్కి వెళ్ళడానికి ఫ్లైట్ కోసం వచ్చాడు. అక్కడికి వచ్చేటికి కౌంటర్ దగ్గర చాలామంది జనం ఉన్నారు. అందరూ కూడా గొడవ చేస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆవిడ, సారీ సార్, ఫ్లైట్ ఈజ్ డిలేడ్ ఫర్ 6 hours అన్నారు. ఓకే థ్యాంక్ యూ అన్న చిరునవ్వుతో ఆయన నవ్వుతూ ఒక మాట అనేసి అలా ఎయిర్పోర్ట్ అంతా చూడడానికి వెళ్ళాడు. తర్వాత 6 hours ముందే ఒక 4 hours తర్వాత వస్తే ఇంకా జనం అయితే తిడుతూ గొడవ చేస్తున్నారు. సారీ సార్, ద ఫ్లైట్ ఈజ్ కంప్లీట్లీ డిలే, ఇట్ విల్ గో ఫర్ టుమారో మార్నింగ్ ఓన్లీ. ఆయన నిజంగా తన భార్య పిల్లల్ని 40 రోజుల తర్వాత చూస్తున్న ఆయన ఆత్రంతో వచ్చినటువంటి వ్యక్తికి ఒక రోజు డిలే కూడా చాలా ఇబ్బందికరమే. కానీ ఆయన అదే చిరునవ్వుతో
ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పానండి. ఆ నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు ఆవిడ పర్టికులర్గా వెళ్ళి ఈయన అడిగింది, అంతమందిలో మీరు మాత్రమే చిరునవ్వుతో రియాక్ట్ అవుతూ మమ్మల్ని థ్యాంక్ యూ అని చెప్పారు సార్, ఎందువల్ల? మిగతా వాళ్ళందరూ ఎందుకు అలా తిరిగారు? మేడం, ఒకటే కారణం, ఒక ఫ్లైట్ డిలే అయ్యింది అని అంటే కారణం దాని టెక్నికల్గా ప్రాబ్లము, పైలట్ సిబ్బంది రాకపోవడం అవుతుంది. ఆ టెక్నికల్ ప్రాబ్లంతోనే నేను కానీ ఫ్లైట్ ఎక్కినట్లయితే మధ్యలో ఎక్కడన్నా కూలిపోతే లైఫే పోతుంది. అందువల్ల నాకు నువ్వు కాపాడినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాను. అంతేకాకుండా ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్ నేను ఇదే ఫస్ట్ టైం రావడం, ఆ ఎయిర్పోర్ట్ అంతా చూడేసే అవకాశం ఇచ్చారనే ఉద్దేశంతో థ్యాంక్స్ చెప్పాను. మరలా మీరు వచ్చినప్పుడు వన్ డే అని అంటే నేను సింగపూర్లో కొన్ని ప్లేసెస్ చూడలేకపోయాను, అవన్నీ చూసి వస్తాను. నిజంగా అది రెక్టిఫై అయినట్లయితే మీరే మమ్మల్ని పంపించేవాళ్ళు కదా. అందువల్ల మీకు సహకరించి ఆ చిరునవ్వుతో మాట్లాడడం వల్ల నా ఎనర్జీని కూడా నేను నిలుపుకున్నాను. అలాగ భవిష్యత్తు గురించి ఆలోచించాలి అన్నట్లయితే కోపం కన్నా యాంగ్రీని మనం సరైన రీతిలో ముందుకు తీసుకుని మనం చిరునవ్వుతో ఎవరితో అయినా కూడా మంచిగా రెస్పాండ్ అయినట్లయితే మన భవిష్యత్తు మనకి బాగుంటుంది, మనం ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. అలాగే కాకుండా నెక్స్ట్ అండర్స్టాండింగ్ ది అదర్స్. ప్రతి ఒక్క వ్యక్తిని ఎలా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం, ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటాం, ఎలా చక్కటి దీనితో వాళ్ళని అండర్స్టాండ్ చేసుకుంటాం అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఏ వ్యక్తినైనా కూడా ఎదుటి వ్యక్తిలో కూడా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ ఇబ్బంది ఏంటనేది గమనించకుండా ముందు మనం వారిని తిట్టేసినట్లయితే ఏ విధంగా అయినా నువ్వు ఎందుకు రాలేదు అనడం కన్నా అయ్యో నిన్ను మిస్ అయిపోయామే, నిన్న నువ్వు వచ్చినట్లయితే ఎంత బాగుండేది అనడంలో ఎంతో మార్పు ఉంది. ఆ సిచ్యువేషన్కి కానీ దీనికి కానీ మనం ఒక అండర్స్టాండ్ చేసుకుని వారితో మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే మన భవిష్యత్తు బాగుంటుంది. మనల్ని అందరూ కూడా గుర్తించి ఆహా ఇతని దగ్గరికి వెళ్ళినట్లయితే చిరునవ్వుతో మాట్లాడతాడు, మనకి ఏదైనా కూడా మంచి సలహా ఇస్తాడు అనేటువంటి మార్గాన్ని కూడా మనకి తెలియజేయగలుగుతుంది. అలాగా మనం ఒక చక్కటి దీనితో ముందుకు వెళ్ళినట్లయితే మన భవిష్యత్తుని మనం సరైన మార్గాన్ని నిర్ణయించుకోవడం అనేది చేయొచ్చు. అలాగే రియాక్ట్ టు రెస్పాండ్. మేము బాంబేలో విక్టోరియా టెర్మినస్ దగ్గర ఒక జానీ వాకర్ అని అప్పట్లో ఆయన ఫేమస్ యాక్టర్. ఆయన మొదటి రోజుల్లో సినిమాల్లో కానికుండా మనం ఏదో ఒకటి చేసుకొని బతకాలి అనే ఉద్దేశంతో వస్తే అక్కడ ఒక అతను పెన్నులు అమ్ముకుంటూ రకరకాలుగా పెన్నులు అమ్ముతూ ఉంటే నాకు కూడా కొన్ని ఇవ్వకూడదా, నేను కూడా అమ్ముతానంటే అతను వాళ్ళ సేటు దగ్గరికి తీసుకెళ్ళి ఇతనికి కొన్ని పెన్నులు అవి ఇచ్చి అమ్ముకోబడ్డాడు. అందరూ ఒకే చోట అవే స్థితిని అమ్మితే ఎవరు కొంటారు? ఇతను తన గొంతులో డిఫరెంట్ వాయిసెస్ని చూపించి చక్కటి మిమిక్రీతో రకరకాలుగా మాట్లాడడం వల్ల చాలామంది అట్రాక్ట్ అయ్యి రోజు హాఫ్ డేకే అతని దగ్గర ఉన్న సరుకు అయిపోయేది. ఒకరోజు ఒక ప్రొడ్యూసరు ఇతని గొంతులోని వైవిధ్యాన్ని గమనించి ఇతని యొక్క ప్రవర్తనని గమనించి ఆయన్ని తీసుకుని సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫేమస్ యాక్టర్గా జానీ వాకర్ అవ్వడం జరిగింది. ఒక మంచి కమెడియన్గా, ఒక మంచి యాక్టర్గా, ఒక మంచి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి హిందీ పరిశ్రమలో ఉండగలిగాడు. ఎవరిమైనా సరే ఆ రెస్పాండ్ అవ్వడం అనేది, అమితాబ్ బచ్చన్ గారిని కూడా మీకు అందరికీ తెలిసిందే, ఆయన్ని మొదట మీ వాయిస్ పనికిరాదు అన్నటువంటి వాళ్ళే ఈరోజు కౌన్ బనేగా కరోడ్పతి అలాంటి వాటిల్లో ఆయన వాయిస్ కోసమే ఉంచడం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా కూడా మనల్ని ఒకటి దీనిలో చెప్పినప్పుడు మనం రెస్పాండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసి ఈరోజు లైట్లోని చేసిన థామస్ ఆల్వా ఎడిసన్ మొట్టమొదట ఆయన చిన్నప్పుడు స్కూల్లో ఒక చీటీ రాసి వాళ్ళ టీచర్ పంపించింది, మీ అబ్బాయిని ఇంకా స్కూల్కి పంపించొద్దు, మీకు లాభం లేదు, ఇతను చదవడానికి పనికిరాడని, ఎందుకంటే అతనికి చెవిటిలో ప్రాబ్లం ఉంది అని. వాళ్ళమ్మ వీళ్ళెవరు నిర్ణయించడానికి అని చెప్పి ఆవిడ చదివించడం మొదలుపెట్టింది. ఈ మధ్యనే మనకు తెలిసి నేను ఒక పేపర్లో చదివాను, ఒక వ్యక్తి బ్లైండ్ అయినందువల్ల ఒక స్కూల్లో అడ్మిషను సరిగ్గా ఇవ్వలేదు. అతను చాలా బాగా చదవాలని ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి వ్యక్తిని లేదు మీరు కాదు అని అన్నాడు. కానీ ఒక టీచరు నువ్వేమి భయపడద్దు, నువ్వు ఏదైనా కూడా చేయగలవు, సాధించగలవు అని చెప్పిన తర్వాత ఆ స్ఫూర్తితో అతను అద్భుతాలు సృష్టించి ఈరోజు చాలామందికి ఉపాధి కల్పించేటటువంటి శక్తి కలిగాడు. నాకు తెలిసి అతని పేరు శ్రీకాంత్ అని అనుకుంటున్నాను. అలాంటిది అట్లా ఏదైనా కూడా నిన్ను కాదు అన్న వాళ్ళ దగ్గరే మనం సాధించాలి అనుకునేటువంటి పోటీ తత్వం, ఒక ఛాలెంజ్గా తీసుకునేటువంటి శక్తి మనలో ఎప్పుడైతే వస్తుందో ఆ శక్తితో మనం దేన్నైనా కూడా సాధించగలుగుతాం. అలాగే ముఖ్యంగా కావాల్సింది ఈ శిరోమణి ఉంటే ఈ దేశం ఏ గతిన బాగుపడును అని అన్నట్లుగా మనం ఎప్పుడు కూడా ఈ శిరోమణి ఉండడం కన్నా ఉత్సాహంగా ఉన్నట్టు ఎనర్జీ లెవెల్స్ బాగా ఉన్నట్లయితే ఒక మంచి కార్యక్రమం చేయడానికి కమాన్ నేను ఏదైనా కూడా సాధిస్తాను, ఏ విధంగా అయినా మనం ముందుకు వెళదాం,
దీన్ని ఏదైనా చేయడానికి దీనివల్ల 10 మందికి ఉపయోగపడుతుంది అన్నట్లయితే ఆ ఉత్సాహాన్ని మనలో గన ప్రతిబింబించగలిగినట్లయితే దేన్నైనా కూడా మనం సాధించగలుగుతాం. ఒక భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలి, ఒక ప్రణాళిక కావాలి అన్నట్లయితే ఈ అంశాలన్నీ కూడా చాలా ముఖ్యం. అంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం కానీ, మనలో ఒక ఉత్సాహాన్ని నింపుకోవడం కానీ, ఒక వ్యక్తిలో మన మీద మనకి నమ్మకాన్ని పెంచుకోవడం కానీ, ఎదుటి వ్యక్తి గురించి కాక మన భవిష్యత్తు గురించి కూడా ఒక ఫోర్సైట్, నేను వారం తర్వాత ఏం చేస్తాను, ఎటువంటివి ఎదుర్కోవాలి, ఏ విధంగా నేను వెళ్ళాలన్నది కానీ ప్రణాళిక తీసుకున్నట్లయితే ఏ విధంగానైనా కూడా మనం ముందుకెళ్తాం. దీనితో పాటుగా మనం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమిటంటే నిద్రపోయే ముందు ఒక్క 5 నిమిషాలు దీనికోసం కేటాయించినట్లయితే ఏదైనా కూడా నేను రేపు ఏమి చేయాలి, నేను రేపు క్లాస్లో ఇది చదవాలా, ఇది హోంవర్క్ సబ్మిట్ చేయాలా, లేదు ఏమేమి చేయాలని ఒక జాట్ డౌన్ చేసుకుని ఒక 10 పాయింట్లు 5 పాయింట్లు రాసుకున్నట్లయితే ఆ 5 పాయింట్లలో నేను ఎన్ని చేయగలను అనేది నిర్ణయించుకున్నట్లయితే మళ్ళీ పొద్దున్న నిద్ర లేవగానే భగవంతుడికి ఎలా అయితే నమస్కారం చేస్తామో అదేవిధంగా ఒకసారి ఈ పాయింట్స్ని మనం క్లియర్గా ఆలోచించి ఆ పాయింట్లలో నేను ఏవేవి చేయగలను, ఎలా చేయగలను, ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళగలను నిర్ణయించుకొని సాయంకాలం వచ్చేటప్పటికి మళ్ళీ మనం పడుకునేటప్పుడు నేను నిన్న తీసుకున్నటువంటి 5 పాయింట్లలో ఎన్ని పాయింట్లు చేయగలిగాను, 2 చేయగలిగానా, 3 చేయగలిగానా, 4, ఎందువల్ల మిగిలిన పాయింట్లు చేయలేకపోయాను, ఆ పాయింట్లు ఏమిటి, థింగ్స్ టు డూ. ఆ విధంగా మనం కానీ ప్రణాళిక రచించుకున్నట్లయితే వాటి ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆ మిగిలినవి కాకుండా మళ్ళీ కొత్త పాయింట్లు రాసుకొని ఎవ్రీ డే థింగ్స్ టు డూ అనేది కానీ చేయగలిగినట్లయితే దాని ద్వారా మనకు బంగారు భవిష్యత్తును మనం నిర్మించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగ ఆ దృష్టితో మనం ముందుకు వెళుతూ చక్కటి మార్గంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు మనది. ఆ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది సౌమ్యనం కావాలి, మనలో ఓపిక అనేది కావాలి, ప్రతి ఒక్క వ్యక్తితో కలిసి మాట్లాడగలిగిన శక్తి కావాలి, తెలుసుకోవాలనేటువంటి నాలెడ్జ్ కావాలి. అది ఎప్పుడైతే మనలో తెలుసుకునే జిజ్ఞాస ఎప్పుడైతే ఉంటుందో, లోపల ఒక బర్నింగ్ డిజైర్ అనేది కానీ ఇది ఉన్నట్లయితే, దేన్నైనా ఛాలెంజ్ తీసుకోగలిగిన శక్తి మనలో ఉన్నట్లయితే మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఒక బంగారు భవిష్యత్తుని మనం నిర్మించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఆ విధంగా వెళ్ళాలి అన్నట్లయితే చక్కటి దృక్పథంతో, చక్కటి మేళవింపుని దీంతో మనకు ఒక శక్తిని మనం ఆపాదించుకొని సరైన మార్గంలో మనం ముందుకు వెళ్ళగలగాలి. బట్ యువత ప్రతి దానికి కూడా ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువ కలుగుతుంది. ఏదో ఒక ఈజీగా తీసుకున్నటువంటి జనరేషన్ కొంతమంది ఉంటే ఫ్రస్ట్రేషన్తో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆపాదించుకునేది ఏమిటంటే వాళ్ళకేమి, వాళ్ళు డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో పుట్టారు, వాళ్ళు బాగుంటారు, లేదు వీళ్ళు మంచి బాగా చదువుకోగలడు. ఎవరమైనా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి దాన్ని మనం అనుకున్నట్టుగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలనేది మాత్రమే మనం ముందు అర్థం చేసుకోవాలి. అవి ఎలాగా, మొట్టమొదటిగా తల్లిదండ్రుల నుంచి మనం ఏం కావాలనేది తెలుసుకోవాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల నుంచి, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. కానీ ఆ స్నేహం ఎలా ఉండాలి, మన భవిష్యత్తు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా దానికి కూడా కారణం స్నేహితులే అని నా భావన. ఎందుకనంటే స్నేహితులు ఎవరైతే నువ్వు ఈ పని చేయకూడదురా అని అంటే వాడు నిజమైన స్నేహితుడు. మనం పొరపాటు కానీ ఏదైనా చెడు అలవాట్లకు కానీ వెళుతున్నట్లయితే వాటిని వారించేవాడు సరైన స్నేహితుడు. లేదు కమాన్ గో, మనం వెళ్దాం, పలానా బార్కి వెళ్దాం, ఇటుకి వెళ్దాం అనుకునేటువంటి స్నేహితుడు సరైన స్నేహితుడు కాదు. ఎందుకనంటే ఈరోజు మనం కష్టపడగలిగినట్లయితే, ఇష్టపడి చదవగలిగినట్లయితే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. మనం ఈరోజు కానీ అబ్బా ఏం చదువుతాం, ఏం చేద్దాం అనుకుని కష్టపడకుండా మనకంటూ మనం ఒక విలువలను తగ్గించుకున్నట్లయితే ఆ విలువలే లేకపోయినప్పుడు మన జీవితమే వృధా అయిపోతుంది. ఒక భవిష్యత్తును నిర్ణయించుకోవాలన్నా, ఒక సరైన రీతిలో ముందుకు వెళ్ళాలన్నా కావాల్సింది మంచి స్నేహితులు కూడా కావాలి. ఆ మంచి స్నేహితులు కూడా మన భవిష్యత్తులో వాళ్ళు నిజంగా మనల్ని ఉపయోగపడతారు. ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం, ఆ గౌరవంలో కూడా వారి నుంచి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస తెలుసుకోవడం, వినదగును ఎవ్వరు చెప్పినా అనే మాటని ఎవరైతే నమ్ముతారో వారికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఎందుకనంటే మహానుభావులు కూడా, అక్కినేని నాగేశ్వరరావు గారు లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది అని చెప్పి అన్నారు. ఆయన ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు చీఫ్ గెస్ట్గా, ఈరోజు నేను కొత్త విషయం తెలుసుకున్నాను, పూలదండ వేసుకోవడం ఎలా, ఎందుకంటే ఆ చెమికి తగిలి ఆయనకి ఇక్కడ కట్ అయి ఇబ్బంది పెట్టింది, అందువల్ల
అలాంటి వాటి నుంచి కూడా నేర్చుకోవాలి. అంటే నేను చిన్న మైన్యూట్ థింగ్ నుంచి కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ తెలుసుకోవడంలోనే ఉన్నటువంటి తృప్తి, దీని ద్వారా మనం సాధించాలనుకున్నటువంటి భవిష్యత్తు చక్కగా ఉంటుంది. మనం సరైన రీతిలో చక్కటి దృక్పథంతో మనం నేర్చుకున్నట్లయితే వీడు నాకు చెప్పేది ఏమిటి అని అనుకోవడం కన్నా, ఎవరు ఏం చెప్పినా అందులో ఉన్నటువంటి మంచిని సంగ్రహించినట్లయితే ఆ మంచితో మనం ముందుకి పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తికి మనల్ని సరైన స్థానంలో నిలబెడుతుంది, చక్కగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకనంటే మనం చాలామంది అనుకుంటాం, అమ్మ ఏం తెలుసులే ఆమెకి, అమ్మ మాట అమ్మకి చాదస్తాం. కానీ అమ్మ మాటే బంగారు బాట మనకి. అలాగే నాన్న మాట ముత్యాల మూట. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులని గౌరవించి వారి దగ్గర నుంచి తెలుసుకొని, ఈరోజు వాళ్ళు ఏదైనా వద్దు అన్నారంటే దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉంటుంది. దీనిని నేర్చుకున్నట్లయితే మనం మన భవిష్యత్తు నిర్ణయించుకోగలుగుతాం. చక్కటి రీతిలో మనం ముందుకు వెళ్ళాలి అన్నట్లయితే, మన భవిష్యత్తును మనం బంగారు బాటగా నిలుపుకోవాలి అన్నట్లయితే చక్కటి సూత్రం ఏంటంటే, నిన్ను నువ్వు నమ్ముకో. ఆ నమ్మకంలోనే ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ నేర్చుకో. ప్రతి ఒక్క దీన్ని కూడా ఛాలెంజ్గా తీసుకో. ప్రతి చిన్నదాన్ని కూడా ఏమిటిలే అనేది నిరాశ నిస్పృహ నీ దగ్గరికి రానికుండా చూసుకో. అప్పుడే నువ్వు ఏదైనా కూడా చిన్న సమస్యను కూడా పెద్దదిగా పెంచుకోవడం కన్నా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నట్లయితే, నేను సాధించగలను అనేటువంటి శక్తిని తీసుకున్నట్లయితే చక్కటి భవిష్యత్తు అనేది ఎవరికైనా ఉంటుందని, ఆ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తయారవ్వాలని, అటువంటి చక్కటి దృక్పథంతో ముందుకు వెళ్ళడానికి మీ అందరూ కూడా సహకరిస్తారని, సరైన రీతిలో ముందుకు వెళతారని, ఈ భారతదేశ నిర్మాణంలో ఈ యువత చక్కటి దీనితో ముందుకు తీసుకుని వెళుతుందని. ఎందుకనంటే నేటి యువతే రేపటి భారత పౌరులుగా చక్కటి దృక్పథాన్ని తీసుకుని, మంచి దృక్పథంతో, చక్కటి ఆలోచనతో, నేను ఈ దేశానికి ఏమి చేయగలనన్న ఆలోచనతో ముందుకు వెళ్ళినట్లయితే దేన్నైనా మనం సాధించగలుగుతాం. ఆ సాధించేటటువంటి తత్వాన్ని మీరు నేర్చుకున్నట్లయితే ఎవరివైనా కూడా, ఎందుకనంటే మన భవిష్యత్తు మనం నిర్మించుకోవాలి. నాన్న అమ్మ వాళ్ళు మనల్ని పెంచడానికో, మనల్ని ఎంత కష్టపడో వాళ్ళు మనల్ని దృష్టిలో, వాళ్ళు మనల్ నుంచి ఏం ఆశించరు. మనల్ నుంచి ఆశించేది వాళ్ళు ఒకటే, నీ జీవితం నువ్వు చక్కగా ముందు తీర్చిదిద్దుకో అనేటువంటి దృష్టితోనే ఉంటారు ఏ తల్లిదండ్రులైనా. అలాంటి దృక్పథంతో ముందుకు వెళుతూ చక్కటి భవిష్యత్తును నిర్ణయించుకోగలిగినటువంటి శక్తి నేటి యువతకి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.